కమెడియన్ ధన్రాజ్ రామం రాఘవం మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి కొడుకుల అనుబంధంతో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సముద్రఖనితో పాటు ధన్రాజ్ ఓ కీలక పాత్ర పోషించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. జబర్దస్త్ కమెడియన్లు నవ్వించటమే కాదు, దర్శకులుగా కూడా మెప్పించగలరని బలగం మూవీతో వేణు నిరూపించాడు. వేణు బాటలోని రామం రాఘవం మూవీతో మరో కమెడియన్ ధన్రాజ్ అడుగులు వేశాడు. తానే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఇందులో ఓ కీలక పాత్ర పోషించాడు. సముద్రఖని మరో ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీ శుక్రవారం అంటే ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయింది. తండ్రి కొడుకుల బంధంతో తెరకెక్కిన ఈ మూవీతో దర్శకుడిగా ధన్రాజ్ ప్రేక్షకులను మెప్పించాడా లేదా అంటే, దశరథ రామం అలియాస్ సముద్రఖని నిజాయితీపరుడైన ప్రభుత్వ ఉద్యోగి. కొడుకు రాఘవ అంటే ధనరాజ్ తండ్రికి దశరథ రామానికి చాలా ఇష్టం. రాఘవను డాక్టర్ చేయాలని కలలు కంటాడు. కానీ తండ్రి కలలకు భిన్నంగా రాఘవ చదువు మధ్యలోనే ఆపేస్తాడు. చెడు వ్యసనాల బారిన పడతాడు. దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ ఉంటాడు. ప్రతిసారి తప్పు చేసి దొరికిపోతూ తండ్రితో తిట్లు తింటూ ఉంటాడు. రాఘవను ద్వేషించటం మొదలు పెడతాడు దశరథ రామం. ఓసారి డబ్బు కోసం తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి దొరికిపోతాడు రాఘవ. దాంతో కొడుకును రామం పోలీసులకు అప్పగిస్తాడు. చివరకు డబ్బు ఉద్యోగం కోసం తండ్రిని చంపేందుకు రాఘవ ప్లాన్ చేస్తాడు. స్నేహితులైన లారీ డ్రైవర్ దేవాతో డీల్ కుదుర్చుకుంటాడు. తండ్రిని చంపాలని రాఘవ ఎందుకు అనుకున్నాడు? రాఘవలో మార్పు వచ్చిందా? తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నాడా? కొడుకు కోసం రామం తీసుకున్న నిర్ణయం ఏంటి? తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు పెరిగింది అన్నదే రామం రాఘవం మూవీ కథ. తండ్రి కొడుకుల ఎమోషనల్ అన్నది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ ఫార్ములా. ఈ ఎమోషన్ను ఒక్కో దర్శకుడు ఒక్కోలా ఆవిష్కరిస్తూ సక్సెస్లను అందుకున్నాడు. తండ్రి కొడుకుల బంధాన్ని రామం రాఘవం మూవీలో డిఫరెంట్ యాంగిల్లో చూపించాడు యాక్టర్ కమ్ డైరెక్టర్ ధన్రాజ్. ఈజీ మనీ కోసమో వ్యసనాల బారిన పడో తల్లిదండ్రులను చంపటానికి కొడుకులు సిద్ధపడిన కథనాలు అప్పుడప్పుడు పత్రికల్లో టీవీల్లో కనిపిస్తూనే ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి కూడా. ఆ సంఘటనల నుంచే స్ఫూర్తి పొందుతూ రైటర్ శివప్రసాద్ రామం రాఘవం కథను రాసుకున్నట్టుగా అనిపించింది. ఈ పాయింట్ని ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్గా మనసుల్ని కదిలించేలా స్క్రీన్పై ప్రెజెంట్ చేశాడు ధన్రాజ్. నిజాయితీపరుడైన తండ్రి, అడ్డదారుల్లో పయనించే కొడుకు, వారిద్దరి మధ్య విద్వేషాలు, విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే రామం రాఘవం మూవీ కథ. ఈ పాయింట్ని యాక్షన్, కామెడీ ట్రాక్ లాంటి కమర్షియల్ హంగులతో చెప్పే స్కోప్ ఉంది. కానీ ధన్రాజ్ అనవసరపు అంశాల జోలికి వెళ్లి కథను పక్కదారి పట్టించకుండా నిజాయితీగా కథను చెప్పాడు. సముద్రఖని ధన్రాజ్ కాంబోలో వచ్చే డైలాగ్స్ అలాగే సీన్స్ తెచ్చిపెట్టినట్లుగా కాకుండా చాలా న్యాచురల్గా సాగుతాయి. రామం రాఘవం పాత్రలను పరిచయం చేయటానికి, కథలోనికి వెళ్లటానికి ధన్రాజ్ ఎక్కువగా టైం తీసుకోలేదు. రాఘవ తప్పులు చేస్తూ పోవటం, దశరథ రామం చేతిలో తిట్లు తినటం లాంటి సన్నివేశాలతో ప్రథమార్థాన్ని నడిపించారు. తండ్రినే చంపాలని రాఘవ నిర్ణయించుకున్నప్పటి నుంచే సినిమా ఆసక్తికరంగా మారుతుంది. రాఘవ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే సస్పెన్స్, క్యూరియాసిటీ కలిగిస్తూ సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఎమోషనల్ పీక్స్లో చూపించేశాడు. చివరి 20 నిమిషాలు హృదయంగా సాగుతుంది. పిల్లలకు తండ్రి ఇంటి పేరు ఇవ్వగలడు, కానీ మంచి పేరు ఇవ్వలేడు. చెట్లకు నీళ్లు పోస్తూ పొరపాటున ముళ్లకంపకు కూడా నీళ్లు పోసి పెంచావు లాంటి డైలాగ్స్ ఆలోచనాత్మకంగా ఉన్నాయి. లవ్ ట్రాక్ కథకు అంతగా అతకలేదు. ఫస్ట్ హాఫ్ కథ ముందుకు కదలక అక్కడే తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. కామెడీ మాత్రమే కాదు, కంప్లీట్ సీరియస్ రోల్స్ కూడా చేయగలనని ఈ మూవీతో ధన్రాజ్ నిరూపించాడు. యాక్టర్గా, డైరెక్టర్గా 2 బాధ్యతలకు న్యాయం చేశాడు. నటుడిగా అతనిని కొత్త కోణంలో ఈ మూవీ ఆవిష్కరించింది. దశరథ రామం పాత్రలో సముద్రఖని జీవించాడు. తన అనుభవంతో క్యారెక్టర్కు ప్రాణం పోశాడు. సునీల్, హరీష్ ఉత్తమన్ మంచి క్యారెక్టర్స్ దక్కాయి. సత్య, రచ్చరవి, రాకెట్ రాఘవ కొద్దిసేపే సినిమాలో కనిపిస్తారు. అరుణ్ చిలువేరే మ్యూజిక్ కథకు తగ్గట్టుగా ఉంది. రొమాంటిక్ డ్యూయట్స్ లేకుండా మాంటేజ్లోనే పాటలు సాగుతాయి. రామం రాఘవం మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ. కామెడియన్గా తనకున్న ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో కాకుండా తాను నమ్మిన కథతో ధనరాజ్ నిజాయితీగా ఈ సినిమా చేశాడు. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది.